సంస్థలో గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇప్పటివరకు 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 6 గ్రీవెన్సెస్ టిట్కో హౌసెస్కి సంబంధించి రావడం జరిగింది. రిమైనింగ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ మీద రావడము, అలాగే గాంధీ రోడ్లో ఏదైతే ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి పోల్ షిఫ్టింగ్ కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రధానంగా టిట్కో ఏదైతే రీఎంబర్స్మెంట్ చేయాలో వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. అమౌంట్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి డిపాజిట్ కొంతవరకు చేయడం జరిగింది. త్వరలోనే గవర్నమెంట్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరికైతే లబ్ధిదారులకు అందజేయాలో ఆ అమౌంట్ కూడా రీఎంబర్స్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా మనకి చౌటపల్లి రోడ్డు కూడా వేయాలని ఫిర్యాదులు కూడా మనకు రావడం జరిగింది. దీని మీద కూడా ప్రణాళిక సిద్ధం చేశాము. త్వరలో అక్కడ సీసీ రోడ్డు వేయడానికి 2 కిలోమీటర్ స్ట్రెచ్ సీసీ రోడ్ నిర్మాణం చేయడానికి కూడా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. ఫండ్ క్లియరెన్స్ కూడా లెటర్స్ పెడతా ఉన్నాము. మేబీ ఒక 1 మంత్లో దాన్ని కూడా గ్రౌండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పలమనేర్ రోడ్లో కూడా రోడ్ డివైడర్ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాము. ప్లస్ ఆర్ఎన్బి వారి సహకారంతో ఏదైతే రోడ్డు ఇంకా రిమైనింగ్ నేరో అవుతుంది కాబట్టి ఫర్దర్గా 4.2 మీటర్స్ని రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా విడ్త్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాము. పలమనేర్ రోడ్డు కూడా ఒక సైడ్ కంప్లీట్ అయింది. అదర్ సైడ్ కూడా మనము బర్మ్ దగ్గర స్ట్రెంథన్ చేసి డివైడర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మరొక 1 మంత్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. సాంబాయి కండ్రిక రోడ్లో డివైడర్ ఆల్రెడీ ప్లాన్ చేశాము. ఒక సైడ్ కంప్లీట్ క్లియర్ అయింది. అదర్ సైడ్ ఒక 3 ప్లేసెస్లో ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా ల్యాండ్ ఓనర్స్తో నెగోషియేట్ చేసి చట్టబద్ధంగా ఏం చర్యలు తీసుకోవాలో అవి చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా సమ్మర్లో మనకి వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు 435 బోర్వెల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ వచ్చి బోర్వెల్సే. కేవలం 5 MLD మాత్రమే మనము ఎన్టీఆర్ జలాశయం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. క్లోరినేషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దని డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే బోత్ సోర్స్ పాయింట్ టైలెంట్ పాయింట్స్లో కూడా రెగ్యులర్ వాటర్ టెస్ట్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చాము. ఈవెన్ బోర్ వాటర్ కూడా క్లోరినేషన్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 435 ప్లేసెస్లో కూడా క్లోరినేషన్ చూసి టెస్టింగ్ సోర్స్ దగ్గర అలాగే సిటిజన్ దగ్గర కూడా టెస్ట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే హీట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ చలివేంద్రాలు కూడా పబ్లిక్ ప్లేస్లో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో వేశారు. రిమైనింగ్ ప్లేస్లలో కూడా త్వరలోనే వేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానంగా సమ్మర్కి యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంకా మనకి ఒక 12 ప్లేసెస్లో ట్యాంకర్స్ మనం అరేంజ్ చేసి ఉన్నాము. వాటిలో మున్సిపల్ ట్యాంకర్స్ 75% ద్వారానే మనము డైలీ 12 ట్రిప్స్ పర్ ట్యాంకర్ ద్వారా మనం ఇన్షూర్ చేస్తూ ఉన్నాము. అలాగే పైప్ లైన్ వర్క్ కూడా సంతపేటలో కంప్లీట్ అయింది. ఈఎల్ఎస్ఆర్కి కనెక్షన్ ఇస్తాము. అలాగే కొండమిట్ట ప్రాంతంలో కూడా ఒక ఈఎల్ఎస్ఆర్ కంప్లీట్ చేయడం జరిగింది త్రూ ఎంపీ ల్యాడ్స్. దానికి ఇంటర్ కనెక్షన్ పెండింగ్ ఉంది. అది కూడా ఒక 2 వీక్స్లో కంప్లీట్ చేస్తాము. మేజర్ సోర్స్ మనకి సర్ఫేస్ వాటర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. స్లోగా ఎక్కడైతే మనకి సర్ఫేస్ వాటర్ని ట్యాప్ చేసే పొటెన్షియల్ ఉందో అక్కడ పైప్ లైన్స్ ప్రతిపాదించడం జరుగుతూ ఉంది. ఈ దిశగా అమృత్ ప్రాజెక్ట్ని ట్యాప్ అప్ చేసి ఈ దిశగా పైప్ లైన్ నెట్వర్క్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇది కాకుండా ఎస్టీపీ నిర్మాణం కూడా చర్యలు తీసుకుంటున్నాము. 30 crores ప్రాజెక్ట్ని మనం మార్కెట్ యార్డ్లో గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ల్యాండ్ ఇష్యూ ఉంది. ల్యాండ్ ఇష్యూ గౌరవ జిల్లా కలెక్టర్ సార్ సమన్వయంతో రిజాల్వ్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ కూడా ఒక 1 వీక్లో మనము ఎస్టీపీని కూడా గ్రౌండ్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఓవరాల్గా చూసినట్లయితే సుమారు ఒక 40 crores డెవలప్మెంటల్ వర్క్ నెక్స్ట్ 1 మంత్లో గ్రౌండ్ చేయబోతూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తాం. సమ్మర్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్లేసెస్లో అవసరమైతే బోర్స్ని కూడా ప్లాన్ చేస్తాము. అయితే ప్రధానంగా సర్ఫేస్ వాటర్ మీద మనం డిపెండ్ అయినట్టయితే సస్టైనబుల్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళని అవుతాం కాబట్టి అమృత్ ప్రాజెక్ట్లో భాగంగా పైప్ లైన్స్ ఎక్కడైతే నిర్మించాలో ఆ విధంగా ప్లాన్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 6.5 కిలోమీటర్స్ నెట్వర్క్ని ఇంతకుముందు ఇయర్తో పోలిస్తే ఇప్పుడు అదనంగా పైప్ లైన్స్ వేసాము. మరింత మెరుగ్గా ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తాము. పాయింట్ ఒకటి ఉంది. ఎఫ్సిఐ గూడెం పక్కనే ఎక్కువగా వాటర్ స్టాగ్నేషన్ అవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. అక్కడ ఉన్న డ్రైన్ విత్ సరిపోదు వాటర్ క్యారేజ్కి. సో సిసి డ్రైను 6 feet డ్రైను అలాంగ్ విత్ కల్వర్ట్ క్రాసింగ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ ఒక 1 వీక్లో స్టార్ట్ చేస్తాం. మొత్తము లిలీ బ్రిడ్జ్ వరకు నుంచి
ఎఫ్సిఐ గోడౌన్ వరకు ఉన్నటువంటి డ్రైన్ విడ్త్ని పెంచి వాటర్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్టాగ్నేషన్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే లాస్ట్ టైం రైన్ఫాల్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో మేజర్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఒక 2 monthsలో కంప్లీట్ చేస్తాం, వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఇప్పుడు బీటీ రోడ్ వేస్తున్నాం, గాంధీ రోడ్డు. అది అయిన వెంటనే అది వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి వేవర్ జియో ఇవ్వడం జరిగింది, 30th వరకు డెడ్ లైన్. ఇందులో ప్రధానంగా మనకి ఒక 3 అసెస్మెంట్స్ మేజర్గా ఉన్నాయి. 3 అసెస్మెంట్స్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, అమూల్ అంతకుముందు షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ఒకటి ఉంది, దాన్ని గవర్నమెంట్కి రాసాము. ఈ అసెస్మెంట్స్ మీద కూడా ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువే, కానీ పెనల్టీసే ఒక 8 crores దాకా ఉంది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. ప్రైవేట్ డిమాండ్లు అయితే మేజర్గా కలెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా 3 అసెస్మెంట్స్లో ఇష్యూ ఉంది, అది కూడా కలెక్టర్ సార్ నోటీస్లో పెట్టాము. అది కూడా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒకే ఒకటి పౌల్ట్రీ ఇష్యూ ఉంది. పౌల్ట్రీ 25 lakhs డిమాండ్ ఒకటి పెండింగ్ ఉంది. పౌల్ట్రీ నేమ్ ఉంది. పౌల్ట్రీ ఇష్యూస్లో వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు. కంప్లీట్ వేవర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పే చేస్తామని చెప్తా ఉన్నారు, నెగోషియేట్ చేస్తున్నాం. బట్ కోర్టులో అయితే ఫైల్ చేస్తాం. ప్లస్ వాటర్ ఛార్జెస్, షుగర్ ఫ్యాక్టరీ లయబిలిటీ ఇష్యూ ఉంది, లిక్విడేషన్లో ఉంది. సో త్రూ కోర్టు రిజాల్వ్ చేయాలి, అది మేము సాల్వ్ చేస్తాం. మేజర్గా షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ప్లస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ న్యూట్రిన్ కాదు, షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సొసైటీ కింద ఉంది. సో స్టేట్ లెవెల్ టీము ఇది ఎవరైతే లిక్విడేషన్లో చేస్తున్నారో దాంట్లో భాగంగా అది డిస్పోజ్ చేస్తారు. ప్రధాన మీటింగ్ ఉంది కలెక్టర్ సార్ దగ్గర. సార్ వచ్చాక డిస్కస్ చేస్తాము, రిజాల్వ్ చేస్తాము ఒకటి.